ఈవెన్ మధ్యాహ్నం మెస్‌లో అయితే పలావ్, దానికి తోడు ఈరోజు స్వీట్ అయితే పెట్టారు. సేమియా కేసరి. అలాగే ఒక గుడ్డు పలావ్‌తో తినడానికి గోంగూర కర్రీ. లోపల మెస్ అయితే ఇలా ఉంటుంది. క్రిస్మస్ హాలిడేస్‌కి చాలా మంది ఇళ్ళకెళ్ళిపోయారు. అందుకే తక్కువ మంది ఉన్నారు. తర్వాత గబగబా తినేసి మేము మూవీకి అయితే వెళ్దాం అనుకుని ప్లాన్ వేసుకున్నాం. తర్వాత మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాం. బుక్ మై షోలో ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాం అవతార్ మూవీకి. విజయవాడ అలంకార్ థియేటర్లో అయితే బుక్ చేసుకున్నాం. కృష్ణా నది పైన బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాం. ఏదో నది పైన బ్రిడ్జ్ కట్టడం ఒక హైలైట్ అంటే దాని మీద వెళ్తుంటే అదో ఫీలింగ్ వచ్చింది. బ్రిడ్జ్ కి రెండు వైపుల నుంచి మంచిగా చల్ల గాలి, అటు ఇటు మంచి సీనరీ ఉంటుంది. చూసుకుంటూ అలాగైతే మొత్తానికి విజయవాడ లోపలికి అయితే వచ్చేసాం. థియేటర్కి వెళ్ళే దారిలో అంబేద్కర్ విగ్రహాన్ని అయితే చూస్తూ అలాగా వెళ్తున్నాం. ఇది ఆ బ్రిడ్జ్ మీద నుంచి చూసినప్పుడే ఆ విగ్రహం కనిపిస్తుండింది. ఆ విగ్రహాన్ని దగ్గరికి ఎప్పుడు చూద్దామా అనుకున్నాం. చివరికి దగ్గరికి అయితే చూసాం. దాని తర్వాత థియేటర్కి అయితే వచ్చేసి బండి కింద పార్కింగ్ చేసి టికెట్ కౌంటర్కి అయితే వచ్చి 3D గ్లాసెస్ టోకెన్ తీసుకుని లోపలికైతే వచ్చేసాం. థియేటర్ లోపల ఏదో పెద్ద ఎక్విప్మెంట్ ఉంది. అదేంటో నాకు తెలియలేదు కానీ ఎవరికైనా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. 3Dలో మూవీ మాత్రం చాలా బాగుంది. తర్వాత వచ్చే దారిలో తాడేపల్లి జూడియోకి అయితే వెళ్ళాం. కొత్త కలెక్షన్స్ ఏమైనా వచ్చాయనేసి. కింద ఉమెన్స్ సెక్షన్ ఉంది, పైన మెన్స్ సెక్షన్ అయితే ఉంది. స్టోర్ అయితే చాలా పెద్దది ఉంది. కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగానే అన్నీ ఉన్నాయి. షూస్ లో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి.